హాయ్ అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత హోమ్ మేడ్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా న్యూ ఇయర్ ఈవినింగ్ వ్లాగ్ చేశాను, అది కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, రాగా పెడుతున్నాను. మా మిన్ను వాయిస్ ట్రైపాడ్ తీసుకున్నాను. తీసి పెట్టేకి ఇది గట్టిగా ఉంటుంది నాన్న. ఎత్తుకునే ఉన్నాను. ఇంకా కింద ఎందుకు పడేస్తానే నిన్ను? ఈ హ్యాండ్తో వీడియో తీస్తున్నా కదా. నాన్నకి ఇస్తే నాన్న వీడియో తీయడు, మనమే తీసుకోవాలి. ఏం వద్దు, సరే రా రా రా. కాదు, నిన్ను చికెన్ తింటావా మటన్ తింటావా? చికెన్. ఫిష్ ఫిష్ కూడా తింటావా నువ్వు? సరే వెళ్దాం పద. ఇక్కడ రెస్టారెంట్కి వెళ్దామా, ఇంట్లో తిన్నామా? రెస్టారెంట్కి. ఇంట్లో ఏమి? ఇంట్లో బాగుండదా? అమ్మ బాగా చేయదా? మొన్న మామ వచ్చినప్పుడు బాగుందన్నాడే. ఫిష్ ప్రాన్స్ నీకు నచ్చలేదా? సరే వచ్చేసాము రెస్టారెంట్కి. బావుకా రెస్టారెంట్. ఇక్కడ అన్లిమిటెడ్ వచ్చేసి 349 రూపీసే. యాక్చువల్లీ ప్లాన్స్ ఏం లేకుండా ఉండే, జస్ట్ ఈవినింగ్ అలా వెళ్దాము బయటకు అనుకున్నాము. సో రెస్టారెంట్కి వచ్చాము. ఆ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ తినేసేసి మా మిన్ను బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. అండ్ లోపలికి వెళ్తున్నాము. ఇవి స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇన్సైడ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు చాలా ఫుల్గా ఉన్నారు. మా మిన్ను చికెన్ అని ఇక్కడ ఈగర్గా వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్గానే చికెన్ కొంచెం స్పైసీగా తినడం స్టార్ట్ చేశాడు. ముందంతా స్పైసీ అస్సలు తినకుండేవాడు, టచ్ చేస్తేనే కామ్ అని అరిచేవాడు. ఇప్పుడు బెటర్గా కొంచెం స్టార్ట్ చేశాడు తినటము. ఆర్డర్ ఇస్తున్నాడు, మెను తిప్పుతున్నాడు ఏం కావాలి అని చెప్పి. అన్లిమిటెడ్ అని చెప్పాము, అందుకు ఇంకా మెను తీసుకెళ్ళిపోయారు. చూస్తూ ఉన్నాడు, వీళ్ళేంటబ్బా నేను ఆర్డర్ ఇవ్వకుండానే తీసుకెళ్ళిపోయారు అని చెప్పి. నార్మల్గా వేరే హోటల్స్ వెళ్తే మనం మెను చూసి ఆర్డర్ చేస్తాం కదా, అలా అనుకొని మెను ఇంకా నేను ఆర్డర్ ఇవ్వకుండానే తీసుకెళ్ళిపోతున్నారని షాక్గా చూస్తున్నాడు. ఇవి ఐటమ్స్ చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి. అది చికెన్ పకోడీ ఫస్ట్. ఇది గ్రేవీ. ఇది వచ్చేసి చికెన్ 65. ఇవి 3 స్టార్టర్ టైప్స్ ఉంటాయి. ఇది మేతి చికెన్, పక్కన బటర్ నాన్ ఇస్తారు. అండ్ 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్. ఇదొక బిర్యానీ, ఇది ఇంకొక బిర్యానీ. రైస్, వైట్ రైస్, పప్పు అండ్ రసం. ఇక్కడ రైతా. లుక్ కూడా చాలా బాగుంటుంది, లైక్ అంబియన్స్ చుట్టూ విత్ లైటింగ్స్. ఎప్పుడు లైటింగ్స్ అయితే ఇలానే ఉంటాయి, న్యూ ఇయర్ కనేం కాదు. మా మిన్ను ఇక్కడ చికెన్ తింటున్నాడు. వాళ్ళ నాన్న తీసిస్తే ఇంకా పీసెస్ తింటూ ఉంటాడు. పకోడీ నచ్చిందంట, చికెన్ పకోడీ. ఇంకా చికెన్ 65 టచ్ చేయలేదు, అదే తింటున్నాడు కొంచెం ఇష్టంగా. ఆ రోజు త్వరగా తినేసి బచ్చుకున్నాడు, అందుకు ఇప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది. అటు సైడ్ చపాతీ అండ్ ఇది చికెన్ పీసెస్. మాకే షాకింగ్గా అనిపించింది. న్యూ ఇయర్ రోజు న్యూగా ట్రై చేశాడు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని చెప్పి. చపాతీ పీస్ తీసుకొని మనం తింటాం కదా పెద్దవాళ్ళు, అలా డిప్ చేసుకొని తిన్నట్లు పీస్ పెట్టుకొని మౌత్లో పెట్టుకుంటున్నాడు. అది చాలా షాకింగ్గానే అనిపించింది నాకైతే. ఇంతకుముందు 2-3 టైమ్స్ చెప్పాము ఇలా డిప్ చేసుకొని తిను నాన్న అని చెప్పి. అప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ట్రై చేయాలనిపించిందో ఏమో ట్రై చేసి బాగా తింటున్నాడు.
ఫస్ట్ టైం కదా, సో లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటున్నాడు. కొంచెం లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్తో తిన్నాడు. ఇక్కడ జ్యూస్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న సాల్ట్ అండ్ స్వీట్ లైమ్ జ్యూస్ ఆర్డర్ చేశాడా, అది కావాలని చెప్పి గోలగోల చేస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం మేము మిన్నుకి ఇవ్వటము. నార్మల్గా మేము ఎక్కువ షుగర్స్ ఇవ్వము మిన్నుకి. అందులోనూ లైమ్ జ్యూస్లో ఇంకా ఎక్కువ షుగర్స్ ఉంటాయి, అసలుకే ఇవ్వము. ఇంకా గోలగోల చేస్తున్నాడని చెప్పి తాగనీలే అని ఇచ్చాము. ఇక్కడ స్ట్రా బెండ్ అయిపోతుంది, పేపర్ స్ట్రా కదా అది, సో దాన్ని రిపేర్ చేసుకొని తాగుతున్నాడు. ఎలా తాగుతున్నాడో చూడండి, బెండ్ అయ్యి వాళ్ళ నాన్న గ్లాస్ కూడా పైకి ఎత్తే టైం ఇవ్వలేదు, అలా గోలగోల చేశాడు. ఇంకా లాస్ట్ సిప్ దాకా అలానే తాగాడు. ఇంకా స్ట్రాతో రాకుండా ఉంటే అది గ్లాస్లో స్ట్రా తీసేసి గ్లాస్తో తాగాడు. అది చూడు, ఆ టంగ్, ఆ ఎంజాయ్మెంట్ చూడండి. ఇవ్వక ఇస్తే దాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటాడు. బిర్యానీ రైస్ అండ్ రైతా ఇచ్చాము ఆ రోజు తినమని. అస్సలు టచ్ చేయలేదు. నార్మల్గా అయితే ఎప్పుడన్నా వస్తే తింటాడు బిర్యానీ రైస్ అలా. ఈరోజు అస్సలు టచ్ కూడా చేయలేదు, ఎంజాయ్ మోడ్లో ఉన్నాడు ఫుల్గా. అక్కడ చూడండి ఎలా జంప్ చేస్తున్నాడు. ఇంట్లో కూడా అంతే, సోఫా మీద ఎక్కేసి అలా జంప్ చేస్తూ ఉంటాడు, తొక్కి తొక్కి పెట్టేస్తాడు ఇంట్లో అయితే. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ, సో వెళ్ళి ఆడుకోవాలని చెప్పి చూస్తున్నాడు. నార్మల్గా పిల్లలతో ఎక్కువ కలవడు. వెళ్ళి ఆడుకో అని చెప్పినా కూడా మళ్ళీ మనం ఉండాలి పక్కన, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నన్ను పిలుస్తున్నాడు మిన్ను, అమ్మ హ్యాండ్ వాష్ చేసుకుందిరా, వెళ్ళి ఆడుకుందాము అని. నేను చెప్పాను, వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా, వాళ్ళే ఆడుకుంటున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి అలానే ఆడుకోవాలి అని అంటే, ఇంకా అప్పుడు సైలెంట్ అయిపోయి అక్కడ వెళ్ళి నించొని చూస్తున్నాడు వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు ఏమి అని. ఎప్పుడన్నా మాల్కి అలా వెళ్తే ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే కొంచెం ట్రై చేస్తాడు ఆడుకుందామని, కానీ మళ్ళీ ఉండాలి పక్కన, ఖచ్చితంగా ఉండాలి. రెస్టారెంట్ ఆయన బలూన్ ఇచ్చాడు, ఇంకా బెలూన్ పట్టుకొని నించొని చూస్తున్నాడు అక్కడ. బ్యాక్ సైడ్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ కేక్ కటింగ్ ఏదో ఉంది. ఇలా రెస్టారెంట్లో ఎక్కువ చేస్తారు, నార్మల్గా ఇంట్లో చేసుకుని మళ్ళీ ఇలా కూడా చేసుకుంటారు బర్త్డేస్. కొలీగ్స్ అలా ఉన్నప్పుడు ఇంకా రెస్టారెంట్కి వచ్చేసి ఇలా చేస్తారు. కొన్ని ఆఫీస్లో అలా ఉండదు, సో అందుకే ఇంకా రెస్టారెంట్కి వచ్చి ఇలా చేస్తుంటారు. అందులోనూ న్యూ ఇయర్ కదా, ఆ రోజు ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చి ఉంటారు. ఇక్కడ చూడండి బలూన్ తీసుకొని రిబ్బన్ పట్టుకొని ఎలా ఆడుతున్నాడు. రబ్బర్ లేదు కదా, ఇంకా రిబ్బన్స్తో అలా ఆడుతున్నాడు. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ రబ్బర్ వస్తుంది కదా, అది చూసాడు ఇంతకుముందు ఒకసారి, అలా ఆడుతున్నాడు. ఇంకా పైకి ఎగరేస్తున్నాడు, బెలూన్ పైకి వెళ్ళట్లేదు ఏమి అని చెప్పి. మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు హీలియం బెలూన్ తీసుకున్నాడు, సో అలా వెళ్ళట్లేదు అని చెప్పి ట్రై చేస్తున్నాడు పాపం, కానీ అది వెళ్ళదు కదా, అది తెలీదు. ఇంకా ఈ బెలూన్ రిబ్బన్స్ అన్నీ పట్టుకొని ఆడుకుంటున్నాడు. ఇక్కడ మిన్ను బ్యాక్ సైడ్ ఒక వాల్ డెకర్ ఉంది, దాని మీద బాహుకా రెస్టారెంట్ లోగో ఉంటుంది, అది బాగుంటుంది, నాకు ఇష్టము. సింపుల్గా డిజైన్ చేశారు, రియలిస్టిక్గా. చెఫ్ హ్యాండ్లో ప్లేట్ పట్టుకొని ఉండేలాగా డిజైన్ చేశారు. ఇవి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. మాది కూడా డిన్నర్ అయిపోయింది, ఇంకా బిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. బిల్ వచ్చేసింది, లైక్ 2 బఫేస్, 1 లైమ్ సోడా అండ్ 1 కోక్ తీసుకున్నాము. దానికి నియర్లీ 950 అలా అయింది, 950. ఇక్కడ మా మిన్ను లెమన్ జ్యూస్ తాగింది సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ లెమన్ జ్యూస్ని రీక్రియేట్ చేస్తున్నాడు. గ్లాస్లో వాటర్ పోసేసుకొని స్ట్రా పెట్టుకొని దానికి ఇంకా లాస్ట్ సిప్ దాకా తాగుతూనే ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ గ్లాస్లో వాటర్ వేసేసుకొని ఒక స్ట్రా వెళ్ళిపోయిందని చెప్పి ఇంకో స్ట్రా తెప్పించుకొని మరీ తాగాడు.
ఇంకా మాది డిన్నర్ అయిపోయింది. సో స్టార్ట్ అవుతున్నాము. మిన్ను చూడండి ఎలా పైనకు ఎగరేస్తున్నాడు అది బలూను. పాపం తెలీలా అది ఎగరదు అని చెప్పి ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసింది అది. హీస్ ట్రయింగ్ ఎ లాట్. ఇక్కడ మళ్ళీ రెస్టారెంట్ వాళ్ళతో ముచ్చట్లు పెట్టాడు కొంచెం. హ్యాపీ న్యూ ఇయర్ అది ఇది అని చెప్పి నీ పేరేంటి అని వాళ్ళని అడగటము, వాళ్ళు మిన్నుని అడగటము వాట్స్ యువర్ నేమ్ అని. వాళ్ళకి తెలుగు రాదు ఇక్కడ, ఇంకా ఇంగ్లీష్ హిందీనే మ్యాండేటరీ అది. ఇంకా బాయ్ చెప్తున్నారు, వాళ్ళు బాయ్ చెప్పారు, మిన్ను బాయ్ చెప్పాడు. మళ్ళీ వాళ్ళ నాన్న హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మిన్ను అంటే చెప్పట్లేదు, అలానే కూర్చొని ఉన్నాడు. మళ్ళీ లాస్ట్కి హ్యాపీ న్యూ ఇయర్ అని చిన్నగా చెప్పాడు. ఇంకా బాయ్ చెప్పేసి వెళ్తున్నాం మేము. నోస్ టు నోస్, ఐ టు ఐ అని ఆడుకుంటూ ఉంటాడు నాతో ఎప్పుడు, అందుకు నోస్ టు నోస్ చేశాడు అక్కడ. ఇంకా జంప్ చేసుకుంటా ఆడుకుంటున్నాడు. హ్యాండ్ వదిలిపెడితే చాలు ఇంకా పరిగెత్తుతాడు, ఎక్కడ కింద పడతాడు ఏమి అని చాలా భయం అవుతుంది. అస్సలు టోస్ మీద పరిగెత్తుతాడు, అలా అల్లరి చేస్తుంటాడు. ఇంకా మేము మళ్ళీ ఆశా టిఫిన్స్కి వచ్చాము. అక్కడే దగ్గరలో డెజర్ట్ కావాలి అని అడిగాడు వాళ్ళ నాన్న. సో ఇంకా మిన్ను కూడా తింటాడులే లైట్గా అని చెప్పి ఫ్రూట్ కస్టర్డ్ తీసుకున్నాము. ఇక్కడ మిన్ను ఫ్రూట్స్ ఫస్ట్ కొంచెం తిన్నాడు కానీ ఇంకా నెక్స్ట్ టైం నుండి ఫ్రూట్ కాకుండా ఓన్లీ కస్టర్డ్ ఒకటి తింటున్నాడు. లైక్ అక్కడ ఉన్న జ్యూస్ అన్ని ఫ్రూట్స్ అన్ని కింద పడేసుకుంటూ ఉన్నాడు. ఫ్రంట్లో వచ్చేసి ఫ్రూట్ ఉంది కానీ బ్యాక్ సైడ్ కస్టర్డ్ ఉంది. సో ఆ కస్టర్డ్ ఒకటి జ్యూస్ తాగేసేసి, కొంచెం స్వీట్గా ఉంటుంది కదా అది తాగేసేసి ఫ్రూట్స్ అలానే పెడుతున్నాడు. అందుకు నేను ఫ్రూట్ ఫ్రంట్లో ఉంది తిను అని చెప్పి నేను కొంచెం బ్యాక్ సైడ్ తోసాను. అది నాకే వచ్చి అంటుకుంది మళ్ళీ. ఇంకా వాళ్ళ నాన్న మళ్ళీ టిష్యూ తీసుకురావడానికి వెళ్ళాడు అక్కడ టిష్యూ కోసం. ఒక స్పూన్ సరిపోలేదని చెప్పి ఇంకొక స్పూన్తో తింటున్నాడు వాళ్ళ నాన్న స్పూన్ తీసుకొని. ఇంకా అయిపోయింది కస్టర్డ్ తినటము. ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి. దారిలో నేను ఇయర్ రింగ్స్ తీసుకొని ఉన్నా, మిన్ను తెలియకోకుండా ఒకటి ఇయర్ రింగ్ ఆల్రెడీ కార్లో పెట్టేస్తున్నాడు. ఇంకా ఇయర్ రింగ్స్ రిటర్న్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాం మేము. ఇక్కడ చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్, ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు మిన్ను అని చెప్పి. అది బయట నార్మల్ స్ట్రీట్ షాపే, వాళ్ళు కూడా పాపం అమ్ముకోవటానికే కదా పెట్టుకొని ఉండేది, అందుకు ఇంకా వెళ్ళి ఇచ్చాము. ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇచ్చినందుకు. ఇక్కడ మా మిన్ను డ్రైవింగ్ చేస్తున్నాడు, మిన్ను డ్రైవర్, చిన్న డ్రైవర్. పెట్రోల్ కోసం వచ్చాము. ఇంకా పెట్రోల్ అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర కూడా ఏదన్నా పంప్ లాగా ఉంటే చిన్నది బలూన్ పంప్ ఉంటుంది, దాన్ని తీసుకొని అమ్మ పెట్రోల్ పడుతున్నా, పెట్రోల్ ఎంత కావాలి, ఎన్ని లీటర్స్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కొంచెం ఒకటి రాగా పెడతాను చూడండి. చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి, మిన్నుకి పెట్రోల్ది పట్టడం అంటే. ఇంకా ఆయనకి న్యూ ఇయర్ చెప్తున్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. అది కావాలమ్మా అది కావాలమ్మా అని నన్ను అడుగుతున్నాడు. వాళ్ళు ఇవ్వరు నాన్న అది అని నేను సర్ది చెప్పా, అయినా వినట్లేదు. నాన్న అవి అందవు నాన్న, ఫస్ట్ మనకి అవి రావు, పైన లాక్ వేసి ఉంటారు అంకుల్ వాళ్ళు. అంకుల్ వాళ్ళ ఇవ్వరు మనకి, అది పెట్రోల్ ఉంటుంది లోపల, ఫైర్ వస్తుంది. ఫైర్ కాదు, పెట్రోల్ వెళ్ళిపోతుంది. కమాన్ కమాన్. ఇవి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఇలానే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి.